ఇప్పుడు ఇప్పుడు ఈ కల్వకుంట్ల కవితమ్మ విషయానికి వస్తే ఆమె ఎందుకు లేఖ రాసింది అనుకోవాలి, ఎందుకు పార్టీ నుంచి పక్కకు పోతూ జాగృతి మొన్న ఆఫీస్ కూడా తెలిసింది, ఇలా ధర్నా చౌక్లో ధర్నా కూడా చేయబట్టి ఏంది కల్వకుంట్ల కవితమ్మ స్టోరీ ఏంటంటే మీకున్న లీక్స్ ప్రకారం సమాచారం ఉంటుంది కదా, ఏంది ఈ స్టోరీ? ఇప్పుడు అసలు నా పిల్లలు రారని చెప్పిండు నేను. అవును, రాజకీయాలకు రారు, ఎవరు రారు అని చెప్పాను. ఆ రీసెంట్ మాతో పాటు ఉండే పాపం కష్టపడేది ఇప్పటికీ, ఆయనది కూడా మాట్లాడడం ఒకటి ఉన్నది అంశం. ఆ రీసెంట్ మాతో ఉండే, కానీ వీళ్ళు ఎంటర్ అయ్యేందుకు మార్గం లేదు. కేటీఆర్కి ఏదో కాండో కప్పినా ఏదో తిరుగుతాడు, అటో ఇటో తిరుగుతాడు. వీణ పూరగాళ్ళ దగ్గరకు వానికి ఈ ఉన్నాయి కదా స్టూడెంట్ యూత్ వింగ్ ఉండే, మాకు అనేక వింగులు ఉన్నాయి కదా. రిటైర్డ్ ఎంప్లాయీతో ఒక వింగు, ఎంప్లాయీతో ఒక వింగు, కళాకారులది ఒక వింగు, పాట పాడుతో వింగు, ఏదో ఈ స్టూడెంట్ వింగుల్లో అటో ఇటో ఆయన కనిపించేది, ఫేస్ కనిపించేది అని తిరిగేది. అప్పటి వరకు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు రాజకీయాలు అనుకోలేమట, వాళ్ళు ఏదో బేరం చేస్తాను అనుకున్నాడు, వ్యాపారం చేస్తా అనుకున్నాడు. మా నాగూర్ లెంకని ఉండే వరంగల్, ఆయన కూడా ఆయన వ్యాపారవేత్త. ఆయన వీళ్ళు పుత్రులు కలిసి ఏదో చేస్తాం అనుకున్నారు. ఈ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి సాబ్ ఉన్నాడు కదా, శ్రీనివాసరెడ్డి ఆయనది మా వరంగలే. ఓకే, ఆ పొలగాడు మాకు సాయంకాలం కూర్చుంటాను అంటే పట్టుకొచ్చాడు. ఇక ఆయన ఎమ్మెల్సీ రాసిచ్చిండ్రు, ఆయనకు ఎమ్మెల్సీ రాసిచ్చారు. మందు బాటిల్ తెచ్చినందుకు ఎమ్మెల్సీ కాదు, మాట ఇంకా కేసీఆర్ దగ్గర దానికి పోయినోడు కాదు వాడు, మేం కూర్చుంటే తెచ్చినోడు. ఓకే, అది ఎమ్మెల్సీ అయ్యండి, ఎందుకంటే సపరేట్ కేటీఆర్తో దోస్తాను, ఆ దోస్తాను కింద ఎమ్మెల్సీ రాసిచ్చింది ఆయన. ఆయన మొట్టమొదటి అనుకోలేదు. దాని తర్వాత మళ్ళీ ఏమైందో ఇంకతో కొరివిలా ఒక మీటింగ్. మొట్టమొదలు మా దగ్గర పెద్ద సుదర్శన్ ప్రెసిడెంట్ ఉండే, దాని తర్వాత తక్కలపల్లి రవీందర్రావు కాలంలో వచ్చింది మొదటి ప్రెసిడెంట్ అయిపోయినాక. అంతకంటే ముందుగాల మా దగ్గర కోల జనార్దన్ ప్రెసిడెంట్ అయిపోయింది, పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రెసిడెంట్ అయిపోయింది. దాని తర్వాత తక్కలపల్లి రవీందర్రావు వచ్చినప్పుడు గానాడు చేయనండి ఈయన పార్టీలో. ఇక పార్టీ నేనే అది కండవ కప్పిన, సభ్యత్వం ఇచ్చిన, ఉపన్యాసం ఇవ్వాలి కదా ఆయన కంటే ముందుగా నేనే ఇచ్చి కలవడాలి కదా. ఆడ కూడా ఇంట్రడక్షన్ ఇచ్చి ఆయన యూరియా బత్తతో పోల్చి నేను సూపర్ బత్తకు దిగి యూరియా బస్తా, ఆయన యూరియా బత్త నైట్రోజన్ చేసి నేను యూరియా బత్తకు తగ్గి దానికి లింకు పెట్టి, అంటే యూరియా బత్తాలు కంట్రోల్ ఉన్నప్పుడు సూపర్ బత్త లింక్ పెడతారు. ఓకే, అందుకనే మీరు కేటీఆర్ అంటే ఆయన అప్పుడు కేటీఆర్ కాదు రామారావు పోయి కేటీఆర్ అయిండు. అయితే రామారావును పరిచయం చేసి ఆ పరిచయాన్ని యూరియా బత్త చేసి నేను సూపర్ బత్తతో పోల్చుకున్నాక ఆయన ఇంట్రడక్షన్ యువతలకి వచ్చింది. అప్పుడు రాజు వచ్చినాక కవితమ్మకు రావాలని ఈమె కలకల. ఆమె నేను కూడా పోవాలి. ఆమె ఏం చేయాలి? బతుకమ్మ. ఆమెకు అంతకుముందు బతుకమ్మ ఆడలేదు అని తెలంగాణలో, అంటే కవితమ్మ వచ్చినాకనే బతుకమ్మకు కొంత హైప్ వచ్చింది అనుకోవాలి. ఎట్లా అసలు ఏంది బతుకమ్మ? ఈ బతుకమ్మ బహుజనులది. షాలున్నది, సాకలున్నది, మంగళున్నది, గొల్లున్నది, కురువున్నది, సబ్బండ జాతిది. అసలు క్రిస్టియన్లలో కలవకముందు మాదిగోళ్ళది కూడా, వాళ్ళు క్రిస్టియన్లలో కలవకముందు మాదిగోళ్ళు కూడా. వీళ్ళందరూ సద్దుల బతుకమ్మ ఏ కులానికి ఆ కులం పెట్టుకునేది. ఉన్న దాంట్లో ఆయన చీర కట్టుకొని ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అని ఆడుకున్నారు. కానీ దొరల బతుకమ్మ ఏది? ఆడ ఏలువల్ల బతుకమ్మ ఉన్నదా? ఏలువల్ల బతుకమ్మ లేదు. జనార్దన్ రెడ్డి వాళ్ళ బతుకమ్మ లేదు. రామసాయం సురేందర్ రెడ్డి వాళ్ళ బతుకమ్మ లేదు. ఏలువల్లకు బతుకమ్మ లేదు. మేమే బతుకమ్మ చూపి పట్టుకుంటే బతుకవే కవితవా. మేము ఉన్నాం కదా తెలంగాణ పిచ్చోళ్ళం కొంతమంది. ఈమెనే బతుకమ్మ చేస్తే బతుకమ్మే నాతో పుట్టింది అన్నట్టు పట్టేదారైంది. కబ్జా కాలంలో వీళ్ళందరూ కబ్జాదారులే. భూమి పుత్రులు ఎవ్వరు లేరు. అగ్రవర్ణాలు భూమి పుత్రులు కారు కాక కారు. సామాన్యులు చేసిన చెలుకనే వీళ్ళు కబ్జా చేసిన తప్ప వీళ్లకు అస్సలు భూమి లేదు. ఏ క్షేత్రంలో అయినా, రాజకీయ క్షేత్రమే కావచ్చు, అది కళాక్షేత్రమే కావచ్చు, ఇంకే క్షేత్రమైనా కావచ్చు, కానీ సామాన్యులే
వ్యవస్థ, అన్నిటికంటే ఒక వ్యవస్థ ఏంటంటే 1000 సంవత్సరాల బానిసత్వం. ఇది ఈ దేశం 1000 సంవత్సరాల బానిసత్వం కింద మగ్గింది. ఈ తెలంగాణ ప్రాంతం మాత్రం ఆ బానిసత్వంలో ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అంతటా. ఇక్కడ మాత్రం ముస్లిం నైజాం నవాబే పరిపాలించండు. వాని కింద ఉన్నది జమీందారులు, జాగీర్దారులు, వీళ్ళంతా ఎక్కడెక్కడ నవాబులో అంత వాళ్ళ వెట్టి చాకరి, ఎంత కష్టం, ఎంత బాధలు, ఎన్ని అవస్థలకు వ్యతిరేకంగా పుట్టింది ఉద్యమం. వీనితోనో వానితోనో ఈ దూరతోటో ఆ దూరతోనో పుట్టింది కాదు ఉద్యమం. ఈ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్ట్ పోరాటం, దాని తర్వాత నక్సలైట్ పోరాటం. ఈ పోరాటాలకు నిలయం ఏంటిది? పేదోళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు కూర్చుటో పీలు పెట్టుకునేది అది వరకు ఎవరు దొరలు. మా వాళ్ళు చెప్తారు, నా చిన్నతనం వల్ల చెప్పేది, నేను అడిగేది, నాకు ఆసక్తి కూడా. వాడు పుచ్చుటోపి తీసేసాడు, గాంధీ టోపి పెట్టాడు. పుచ్చుటోపి తీసి పారేసాడు, గాంధీ టోపి పెట్టాడు. కాంగ్రెస్ అన్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళీ వాడు అది వరకు దొర గోసపుచ్చుకున్నాడే, ఎట్టి చాకరీ చేయించుకున్నాడే, సబ్బన్న జాతులతోని పని చేయించుకున్నాడు, తొక్కినోడే, కూర్చుటోపి పెట్టుకొని అప్పుడు తిరిగినోడే. రెడ్డి దొరవలు, వెలమ దొరవ ఎవడైనా కూడా కూర్చుటోపే. అంటే మేము ముస్లిం రాజులకు ప్రతినిధులం అని అప్పుడు తిరిగిండు. మారే ఇదంతా ఎటమటం అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది అన్నప్పుడు కాంగ్రెస్ టోపి పెట్టిండు, గాంధీ టోపీ. గట్ల డిప్యుటేషన్ అయింది. అట్లా ఈ తెలంగాణ అనేక సంవత్సరాలు, 2.5 సంవత్సరాల వెనకొచ్చింది. ఇక్కడికి మనకు తెలంగాణ మనకు 2 సంవత్సరాల వెనకొచ్చింది. అప్పుడు ఏంటి పోలీస్ వచ్చిన తర్వాత, మిలిటరీ వచ్చిన తర్వాత అప్పుడు మనకు వచ్చింది తప్ప అంత చేయడానికి మనకి ఇక్కడ రాలేదు కదా. 1948 దాని తర్వాత 2 సంవత్సరాలు బాపనాయన, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఒక బాపనాయన తెలంగాణ. దాని తర్వాత అలా కలిసిన కాంచెలు లేవాడు, రెడ్డోడో వెలవాడు. ఒక్క 2 సంవత్సరాల 3 నెలలు సంజీవయ్య. ఆ సంజీవయ్యని అరిగోస చూసుకున్నారు. కాసు బ్రహ్మాండ చెప్పు కాలు పెట్టుడు కుర్చీ మీద. ఏం సంజయ్ చెప్పు కాలు పెడితే కూర్చోవా? అరే చెప్పు కాలు పెడితే కూర్చోవా అనే ముఖ్యమంత్రి. అట్లా ఈయన బతుకులు ఏలాంటి బతుకులు ఇవి బలహీన వర్గాలు. ఈ మహారాజు ఏం చేసిండంటే, నేను కాపలా కుక్కను వస్తే వీళ్ళే అని మెల్లగా ఈ పోరగాళ్ళని చేర్పించుకున్నాడు. ఈమె బతుకమ్మ పట్టుకుంటే ఈమెకు పాత్ర కావాలి. అప్పుడు పాత్ర కోసం వచ్చింది. అప్పుడు అన్ని సంస్థలు అన్నట్టు ఇది జాగృతి అని పెడితే, ఈ జాగృతిలో కూడా ఈ బీజేపీ వాడు, పోరడో, ఈ టీఆర్ఎస్ వాడో వాడు ఉండేది కదా. ఆడోళ్ళు మగవాళ్ళు వాళ్ళు కూడా ఆడోళ్ళు, ఆనాడు ఆడోళ్ళు కూడా విజృంభించారు కదా. ఆ విజృంభించిన కథ ఇక రాజుబిడ్డకు ఉండే మర్యాద రాజుబిడ్డకు ఉంటుంది కదా. రాజభవన్ ఉండాల్సింది అంటారు, ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది మర్యాద. ఇప్పుడు కేటీఆర్ సుందరాంగుడే, అందగాడు, మాటకారే, ఇంగ్లీష్ ముక్కలు కూడా వాడతాడు. ఇప్పుడు అది ఏమైంది? ఓడిపోయాక ఏమైంది? దాని పేరు గర్వం అయింది. ఓడిపోయాక ప్రౌడ్ అయింది. ఒక గెలిస్తే సుందరముఖార విందం, దాని పేరు అదవు కదా, సుందరముఖార విందం. ఆయన నడితే నవయువకులందరూ వెంబడి అని ఇట్లా రాత్రు కదా అంటున్నా, రాత్రు కదా. అచ్చా ఈ కవిత జాగృతి పట్టుకున్నది అటు ఇటు. మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు నిజామాబాద్ టికెట్ కావాలి. ఆయన ఏమి సపోర్ట్ చేస్తాను, వీళ్ళతోటి వాళ్ళతోటి ఉపాయం చేస్తాను. నన్ను కూడా అడిగేది, అంకల్ నాదేమన్నా ఏమో ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి మనసులే ఉన్నది. నువ్వు మనసులున్నది కూడా కనిపెడతావు అంకల్, నువ్వు మనసులున్నది కూడా కనిపెడతావు. ఆయన దొంగ రాత్రి టిక్కు పెట్టాడు. పోరి ఏడవ పెట్టా కదా, పోరి ఏడవ పెట్టా కానీ దొంగ రాత్రి టిక్కు పెట్టాడు. ఈ దొంగ రాత్రి అంటే రాత్రి కూడా ఎప్పుడో ఒకటి ఉంటుంది కదా, లిస్ట్ ఆయన దగ్గర ఉంటుంది. ఇది అని అందరి ముందట అంటాడు బట్టికనే అని అన్ని టిక్కులకి అప్పుడే
అన్ని టిక్కులుగా అప్పుడే ఏదైనా కాంట్రవర్సీ ఉన్న టిక్కు ఎవరిదన్నా నా బోటంతో ఇంకెవరు దానికి డిస్కషన్ డిస్కషన్ చేస్తాడు. నేను అప్పుడప్పుడు అనేది అన్న వీళ్ళు లంగే కానీ వీడే గెలుతాడు ఆయన అగో వాడు ఎటమాట అంటానులే లంగే కానీ వీడు గెలుతాడు అంతేనాట పెట్టు ఇట్లా అంటే ఆయన బాగా క్షుణ్ణంగా ఆలోచించాడు. అది ఏదో రాత్రి టిక్ పెట్టింది. తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన టైము అప్పుడు గెలిచింది. మళ్ళీ ఏమైంది వెనక సీట్ దాని తర్వాత మళ్ళీ చిన్నపుచ్చుకుంటే పొల చిన్నపుచ్చుకుంటుందని మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయా? అదే ఎమ్మెల్సీ ఇచ్చింది నీకు అన్నీ చేసిరి, నువ్వు చేసిన పని ఏంది? నువ్వు గాడికేంది పోయినట్టుగా నువ్వు ఏ జోలికన్నా పోయి ఏ బేరం చేసుకుని బతుకు కాలబడి ఈ దిక్కేవెనలా ఈ లిక్కర్ కేసేందుకు ఎంత షెడ్ పేరు ఏడదన్నా మెచ్చుతా అదే వాళ్ళు కూడా మెచ్చట్లేరు. అందులో ఆడవాళ్ళు మెస్తారా? నేను దా మంద అవుతా, రాత్రి కూడా మంద అవుతా, దొంగ తాగినట్టు తాగుతా, తాలు పెట్టుకొని లోపల తాగుతా. నేనేం పని ఆ పాట దాని నా పెళ్ళైన కాంచెల్లి తిరుగుడు లెక్కేసి చేత పడుతుంది. ఈ తాగుతుంటే దాని కడుపులో ఏముంటుందో మంటో వీడేం సంపాదించినట్టో లేకపోతే ఈ పొలగానలో ఏం చేసినట్టు ఇది అందరూ ఉంటుంది కదా. ఉడుకుంటుందా? ఉంటుంది, ఏ ఆడదానికైనా ఉంటుంది. మొగోడు తాగి రావాలని ఏ ఆడ కోరుకోదు. అయితే నాకు ఏమైనా తింటాడు కావచ్చు అని ఏమైనా చేస్తుంది, కానీ బుచ్చపోనికి వేసినట్టు అవుతుంది. బుచ్చపోనికి వేసినట్టు మీద నుంచి నూకి ఇట్లా ఇట్లా నూకి పల్లె నూకిపోతుంది. అంటే ఆడవాళ్ళకి ఇష్టం లేని పనే కదా. ఈమె స్త్రీమూర్తే కదా. ఈ స్త్రీమూర్తి గా లిక్కర్ దందా చేయొచ్చునా, గా జైలు పోవచ్చునా, తిహార్ జైలుకు వాళ్ళు పగబట్టి తోలిలా ఈమెను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.